చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి రేపటి రోజున రా కదలిరా అనేటువంటి సభను విజయవంతం చేసేందుకు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి టీడీపీ శ్రేణులు సన్నద్ధమవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే గంగాధర్ నెల్లూరుకు సమీపంలో ఈ బహిరంగ సభ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇక్కడ టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. చకచక ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నది. రేపు సరిగ్గా 1 గంటకు చంద్రబాబు నాయుడు గంగాధర్ నెల్లూరులో ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రా కదలిరా అనేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో జిల్లా అధ్యక్షులు పులివర్తి నాయుడుతో పాటు అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఇక్కడికి చేరుకుని ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. చెప్పండి, రేపటి రోజు ప్రోగ్రాం ఏమిటి, ఎంతమంది ఇక్కడ ఈ ప్రోగ్రాంలో పాల్గొనబోతున్నారు, మీ ప్లాన్ ఏంటి? రేపు 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారు. సుమారు 2 లక్షల మంది మా లెక్కన, దానిపైన పెరుగుతుంది కానీ తగ్గదు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ సంబంధించినటువంటి లోకల్ జీడి నెల్లూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి థామస్ గారు కానీ, అదేవిధంగా పూతలపట్టు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఇన్ఛార్జ్ మురళి గారు కానీ, నగిరికి సంబంధించినటువంటి భాను గారు కానీ, చిత్తూరుకు సంబంధించినట్టు 6 మంది టీం ఉన్నారు, 6 మంది కానీ, అదేవిధంగా చంద్రగిరి కూడా నా సొంత కాన్స్టిట్యూన్సీకి నేను కానీ, పక్కన ఉన్నటువంటి మిగిలిన నియోజకవర్గాలు అంటే ఇక్కడ కుప్పం కానీ, పలమనేరు అమరన్న గారు, కుప్పం పిఎస్ మున్నత్తం గారి ఆధ్వర్యంలో అక్కడ జరుగుతుంది. ప్రతి ఒక్క కార్యకర్త కుటుంబ సభ్యుడు వచ్చేదానికి తహదాలాడుతున్నారు. కానీ బస్సు సౌకర్యం ఆర్టీసీ బస్సులు అడిగితే ఇవ్వలేదు. ఇక్కడ దానికి సంబంధించి కూడా మేము అధికారులకు లెటర్ రాస్తే కూడా వాళ్ళు మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమి రాలేదని చెప్తున్నారు. పక్క రాష్ట్రాలకు సంబంధించిన ప్రైవేట్ బస్సులు కానీ, పక్క రాష్ట్రాలకు సంబంధించినట్టు సుమోల ద్వారా కూడా మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాం. నుంచి రేపు జరగబోయే ప్రోగ్రాంకి 1000 మంది కొత్త జాయినింగ్స్ ఉన్నాయి. ఇందులో ఎక్స్ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కరెంటుగా వైఎస్ఆర్ పార్టీలో ఉండేవాళ్ళు రేపు సుమారుగా 1000 మంది జాయిన్ చేస్తారు. సాధారణ చాలా బ్రహ్మాండంగా ఉంది. ముందు వేరు, ఇప్పుడు నేను ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత సిచ్యువేషనే వేరు. మీకే తెలుసు, మీడియా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రోగ్రాం కూడా 30 సంవత్సరాల్లో ఇక్కడ ఇలాంటి ప్రోగ్రాం జరగలేదు, ఇంక మీదట కూడా జరగదు. అట్లా దీన్ని ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రాంగా ఈ వేదికని మేము ఖచ్చితంగా చేస్తాము. మా ఎక్స్పెక్టేషన్ సుమారుగా 2 లక్షల మంది. వాళ్ళు అడ్డుకున్న వెహికల్ రాకపోయినా జనాలు అయితే ఖచ్చితంగా ఇక్కడ దూకుతారు. 2 లక్షల మందిని మీరు ఖచ్చితంగా ఇక్కడ ఎదురు చూడవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది, ఈ ప్రభుత్వం పైన ఉండే వ్యతిరేకత, ఇదంతా కూడా జనాలు తీవ్రంగా గ్రహించినారు, చూస్తున్నారు. ఇదంతా కూడా రేపు మీరు డైరెక్ట్గా లైవ్లో మీరే చూస్తారు. జిల్లా సొంత జిల్లా కాబట్టి ఏ విధంగా చేయబోతున్నారు ఆయన ప్రోగ్రామ్ని? ఈరోజు ఇక్కడ రామానాయుడుపల్లిలో, గంగాధర నియోజకవర్గం గంగాధర రామానాయుడుపల్లిలో గడిచిన 4-5 రోజులు ఇక్కడ పండగ వాతావరణం, వేలాది సంఖ్యలో వచ్చిపోతున్నారు. చూసేసి స్టేజ్లు, ఈ ఫంక్షన్లు ఎట్ట జరుగుతుందో చూసేసిపోతున్నారు. డిఫరెంట్గా అంటే ఇంతకుముందు బస్సుల్లో వాటిలో తిరిగేవాళ్ళు మీటింగ్లు, ఈరోజు మొత్తం బైకుల్లో వస్తున్నారు. ఎక్కువ మంది బైకుల్లో ప్రతి మనిషి కూడా 3 ఎక్కించుకొని వస్తారని పోటీ పడుతున్నారు. ప్రతి మండలం నుంచి 2000, 1000 అనేసి కూడా వాళ్ళు ముందే టార్గెట్ చేస్తున్నారు. ప్రతి మండలం నుంచి 10,000, 20,000 మొత్తం ఇది మీకు సపరేట్గా తెలుస్తుంది. ఎందుకంటే మీరు చూస్తారు, ఈరోజు రేపు ఇక్కడ చూస్తే మొత్తం బైక్లే ఉంటాయి. నా ఉద్దేశం ప్రకారం ప్రతి గ్రామంలో కూడా ఒక ఇంటికి 2 బైకులు ఉన్నాయి. ప్రతి ఇంట్లో కూడా ఆ 2 బైకులతో కూడా మేము ఇంట్లో కూడా ఆడవాళ్ళని కూడా ఎక్కించుకొని 6 మంది 7 మంది ప్రతి కుటుంబం నుంచి వస్తామనేసి కూడా మాకు లిస్ట్ ఇస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలో మేము అనుకోనింది 100 బైకులు వస్తుంది అనుకుంటే ఇప్పుడు కొన్ని పంచాయతీలు 500 బైకులు వస్తామని కూడా ముందుకు వచ్చినారనమాట. ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు గారు ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పుడు ఎట్లా రేపు ప్రోగ్రామ్ ఏ విధంగా సక్సెస్ చేయబోతున్నారు? అధికార పక్షి దీన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నారు, ఏంటి? దీన్ని ఎవరైనా అడ్డుకునే ధైర్యం ఉంటే వాళ్ళు నిజంగా ఆ పని చేస్తే వాళ్ళు ఇంకా కాలగర్భంలో కలిసిపోతారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నం కానీ చేస్తే మాత్రం వాళ్ళకు రియాక్షన్ విపరీతంగా ఉంటుంది. ఈరోజు జన ప్రభంజనం వస్తూ ఉన్నారు. దీన్ని అడ్డుకునే ధైర్యం ఎవరూ చేయలేరు. ఎక్కడైనా టౌన్లో కానీ బయట కానీ ఎక్కడైనా అడ్డుకుంటే మాత్రం అది పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. అడ్డంకులు సృష్టిస్తే ఆగిపోవడానికి ఇక్కడ ఉన్నది హాఫ్ టికెట్ గాళ్ళు కాదు, తెలుగుదేశం లీడర్లు, కేడర్. కాబట్టి ఇలాంటివి 5 ఏళ్లుగా సృష్టిస్తూనే ఉన్నారు. 5 ఏళ్లుగా సృష్టించలేని సమస్యలు లేదు, సృష్టించినటువంటి ఇబ్బందులు లేదు, వాటినే అధిగమించారు. ఇవంతా రేపు జరగబోతున్నటువంటి సభ ఈ రాష్ట్ర చరిత్రలో చిత్తూరు జిల్లా ప్రజానీకం తెలుగుదేశంతో ఈ విధంగా ఉందా అన్నటువంటి ఒక సంకేతాన్ని
ఒక నవశకానికి శ్రీకారం చుట్టబోతుంది రేపటి సభ అని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రెడ్డి సామాజిక వర్గం కూడా 2 జిల్లా నాయకులు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఎస్సీల్లో కూడా మనం చూస్తే 2 వార్డులు కూడా చిత్తూరులో 2 వార్డులు ఏకగ్రీవం లాగా అందరూ ఆ పక్కన లీడర్ కూడా మాతో జాయిన్ అయిపోయారు. అలాగే యూత్ అంతా కూడా మొన్న ఒక 25 మంది యూత్ ఎస్సీలే మొత్తం జాయిన్ అయ్యారు. కాబట్టి ఆ పార్టీ మీద వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత, వాళ్ళ గవర్నమెంట్ మీద వ్యతిరేకతతో ప్రజలందరూ కూడా మా వైపు ఉన్నారు. ఈరోజు వాలంటీర్గా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువ వచ్చిన ఆశపడాల్సిన లేదు. చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి గురిజాల జగన్మోహన్ గారు చెప్పండి, రేపు ఈ ప్రోగ్రామ్ని ఏ విధంగా మీరు సక్సెస్ చేయాలని ప్లాన్ చేశారు? ఇప్పటికే అధికార పార్టీ అనేక రకాల అడ్డంకులు కూడా సృష్టిస్తున్నటువంటి పరిస్థితుల్లో రేపు ఈ సభను ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ముందుగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి అలాగే మహిళలందరికీ రేపు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ, మా మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు పాతది దీపం కార్యక్రమంలో ఎలాగైతే 3 సిలిండర్లు ఈసారి ఉచితంగా ఇవ్వడానికి, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా పెట్టారు కొత్తగా మేనిఫెస్టోలో. అన్ని మేనిఫెస్టోల కంటే కూడా తెలుగుదేశం మేనిఫెస్టో అద్భుతంగా ఉందంటూ ఎక్కడ పోయినా చిత్తూరు ప్రజలే కాదు ఈ రాష్ట్రం అంతా కూడా కొనియాడుతున్నారు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వము ఆర్టీసీ బస్సులు వైఎస్ఆర్ ప్రభుత్వ బస్సుల్లాగా భావించి మాకు రావడానికి కానీ అన్ని ఆటంకాలు సృష్టిస్తున్నారు. రాజకీయంగానే చేయాలి. రాజకీయాలు ఎప్పుడు ఎవరి సొత్తు కాదు. రానున్న రోజుల్లో తెలుగుదేశం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో చాలా మార్పులు తీసుకొని వచ్చేకి చంద్రబాబు నాయుడు గారు చాలా కృషించాలని కోరుకుంటున్నాం. కదిలిరా అనే ప్రోగ్రాంకి విపరీతంగా మహిళలే వచ్చి సంఘీభావం తెలపాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎన్ని అవరోధాలు సృష్టించినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా మహిళలందరూ వచ్చి మేము ఈ సభను విజయవంతం చేస్తాము. గవర్నమెంట్ బస్సులు ఇవ్వకపోయినా మేము నడిచి వచ్చన్న మా అన్న 5 కోట్ల జనాభా భావి భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి పైన ఆధారపడి ఉంది. మా అన్నను మరలా మేము ముఖ్యమంత్రి చేసే వరకు మేమందరూ పోరాడతామని కూడా మొత్తానికి చూడొచ్చు. ఏదైతే రేపటి రోజు జరగబోయేటువంటి సభ కార్యక్రమాన్ని అవుతుంది, ఎన్ని ఆటంకాలు సృష్టించినా కూడా తాము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతామనే ఒక హెచ్చరిక కూడా టీడీపీ శ్రేణులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏపీఎన్ ఆంధ్రజ్యోతి, గంగాధర్, నెల్లూరు నుంచి. ఏది తూకం వేస్తుంటే ఏది ముందుతో తెలియదు నీకు. లాస్ట్ తూకాల్లో
ఆయన తీసుకుని ఆయన వెనకాల కొద్దిగా